బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తారో సక్సెస్ అయ్యి అంతే ఫాస్ట్గా కింద పడిపోతారు. ఎందుకు అని అంటే అనుభవం లేకపోవటం. అనుభవం ఎప్పుడైతే కనిపిస్తుందో అంటే పేషెన్స్కి ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, సక్సెస్ తెలుస్తుంది. దాంతోపాటు ఆ జర్నీని ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పేషెన్స్ లేక సడన్గా పడిపోతూ ఉంటారు. గాల్లో మెడలు కట్టేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటారు. పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అవునండి. సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుందాం. సో పేషెన్స్ని ఏ విధంగా చెప్తారు అని ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు ఒక పర్సన్కి? కరెక్ట్. అండ్ దాని రిజల్ట్ కూడా ఎంత బాగుంటుందంటారు? కరెక్ట్. ఎండ్ రిజల్ట్. పేషెన్స్ ఉండాలి అంటే ఫస్ట్ ఆన్సర్ ఆ టైం ఎంత పడుతుంది అనేది మన మైండ్కి తెలియాలండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బేబీ కడుపులోంచి బయటికి రావాలి అంటే 9 నెలలు పడుతుంది కదండి. 9 నెలలు చాలా పేషెన్స్తో ఉంటాం, ఎంతైనా తట్టుకుంటాం. అవును కదండి. ఎందుకంటే మైండ్కి తెలిసింది ఓకే నేను 9 నెలలు వెయిట్ చేయాలి. అయితే లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఆ సక్సెస్ అనే పదానికి టైం ఎవరికీ తెలియదు. కొంతమంది నెలలోనే సక్సెస్ అయిపోవాలి, కొంతమంది సంవత్సరంలో కావాలి, కొంతమంది 2 ఏళ్లలో కావాలి, కొంతమంది 3 ఏళ్లలో కావాలి. సో ఆ టైం ఫ్రేమ్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి పేషెన్స్ అనేది మిస్ అవుతుందండి. నంబర్ 1 రీజన్ ఎక్స్పెషల్లీ సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు పేషెన్స్ మిస్ అవ్వటానికి గల మెయిన్ కారణం ఏంటంటే సక్సెస్ మనకి ఇన్స్టాంట్గా కావాలనుకుంటున్నాం, కానీ కాన్స్టాంట్ సక్సెస్ కావాలి అంటే టైం పడుతుందండి. ఇన్స్టాంట్ ఇవాళ విత్తనం వేస్తే రేపు చెట్టు రావటమే కాదు పండ్లు చమ్మేయాలి. హరీ లీడ్స్ టు వరీ. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. హరీ లీడ్స్ టు వరీ. పేషెన్స్ ఎంత గొప్పదో నేను ఇప్పుడు మాట్లాడతాను. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. మీకు స్క్రీన్ మీద ఈ ఫోటో వస్తుంది. ఫస్ట్ ఫోటో ఏంటో చూడండి. ఒక ఫోటోగ్రఫర్ ఒక కింగ్ ఫిషర్ బర్డ్ యొక్క ఫోటో తీయటానికి నీళ్ళల్లో చిన్న లేక్ లాంటి దాంట్లో ఒక గోను సంచి కప్పుకొని నించొని ఉన్నాడు. ఇది ఈ ఫోటోలో మనకు కనబడేది. అవును. సీన్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్కి ఒక కాంపిటీషన్ పెట్టారండి. కాంపిటీషన్ ఏంటంటే కింగ్ ఫిషర్ బర్డ్ యొక్క ఫోటో తీసుకొని రావాలి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ వరకే ఉండాలి ఫోటో, మొత్తం పక్షి ఫోటో కూడా అక్కర్లే, ఓన్లీ ఇక్కడ వరకే. ఎవరైతే బెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వస్తారో, బెస్ట్ ఫోటోగ్రాఫ్ అంటే వాళ్ళే చెప్తారు కదా ఇది ఉండాలి ఇట్లుండాలి ఇట్లుండాలని, ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి హ్యూజ్ ప్రైజ్ మనీ. దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్ అండి. ఓకే. సరదాగా ఏదో ఐఫోన్ పట్టుకొని ఫోటోలు తీసిన వాళ్ళు కాదు. వాళ్ళ జీవితమే, వాళ్ళ కెరియరే, వాళ్ళ ప్రొఫెషన్, ప్యాషన్ అన్నీ ఫోటోగ్రఫీయే. ఇది ఎప్పుడైతే టాస్క్ వచ్చిందో ఎక్కడెక్కడైతే కింగ్ ఫిషర్ బర్డ్స్ ఉంటాయో అక్కడక్కడికి కొన్ని 100 మంది ఫోటోగ్రఫర్స్ వెళ్ళారు. రైట్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఫోటోలో ఉన్న ఫోటోగ్రఫర్ తీసిన ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. రైట్. ఈ ఫోటో తీయటానికి ఆ వ్యక్తి నీళ్ళల్లో 72 గంటలు అంతే ఉన్నాడు. ఇలా కెమెరా పట్టుకొని 72 గంటలు. అంటే 72 గంటలు అంటే ఎట్లంటే పొద్దున్నే సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు దగ్గర 12 నుంచి 14 గంటలు కదలకుండా అలానే నైట్ టైం బర్డ్ రాదు కదా, సో నైట్ టైం రెస్ట్. ఇట్లా 72 గంటలు ఉన్నానండి. ఒక రోజులో 14 గంటలు అలా నించోవడం సరదా కాదండి. ఎందుకు నించోవాలి? ఫస్ట్ ఏంటంటే బర్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పిల్లగాడికి బర్డ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి బ్రో ఐఎమ్ కమింగ్ అందుగా. అవును. సో బర్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నంబర్ 1. నంబర్ 2, వచ్చిన బర్డ్ అక్కడ నించొని పోజ్ ఇస్తుందా అంటే పోజ్ ఇవ్వదు. తీసుకో ఫోటోలు తీసుకో అంత సీన్ అయితే లేదు. వచ్చి ఎంతసేపు ఉంటుందో అనేది కూడా తెలియదు. కొన్ని మిల్లీ సెకండ్స్ టైంలో ఆ అబ్బాయి ఎన్ని ఫోటోలు తీయగలిగితే అన్ని ఫోటోలు తీయాలి.
అది కూడా ఎంత క్లోజప్ షాట్ కుదిరితే అంత మంచిది. నెంబర్ 2. థర్డ్, ఆ అబ్బాయి కొంచెం కదిలినా ఆ నీళ్ళలో రిపుల్స్ వస్తాయి. రిపుల్స్ వచ్చిందా, బర్డ్ భయపడిందా, ఎగిరిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుందన్న గ్యారంటీ లేదు. యువర్ గెటింగ్ ఇట్? ఫస్ట్ బర్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే ఎంతసేపు ఉంటుందో తెలియదు, బర్డ్ భయపడితే మళ్ళీ వెనక్కి రాదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆ ఫోటో క్యాప్చర్ చేయడానికి ఆ అబ్బాయికి 72 గంటలు నీళ్ళలో నించోవాల్సి వచ్చింది, కదలకుండా. దట్ ఈజ్ మై పాయింట్ అండి. ఎంత పేషెన్స్ ఉండాలి. ఆ కెమెరా కదలకుండా, కెమెరా స్టేబుల్గా ఉండటానికి ట్రైపాడ్ వాడతాం కదా, మెంటల్గా స్టేబుల్గా ఉండటానికి ఉపయోగపడే ట్రైపాడే పేషెన్స్ అండి. ఈ అబ్బాయి తీసిన ఫోటోలో లిటరల్గా బర్డ్ పైన ఉన్న వాటిని ఏదో ఫిన్స్ ఆఫ్ ఫెదర్స్ ఏదో అంటారు కదా, లిటరల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ కౌంట్ అండి. ఎందుకంటే అబ్బాయి చాలా క్లోజప్ షాట్ తీసుకున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఈ అబ్బాయితో ఎంతమంది కంపీట్ అయ్యారో వాళ్ళల్లో చాలామందికి ఈ అబ్బాయి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ అబ్బాయి కంటే బెటర్ కెమెరాస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి చాలామందికి. ఈ అబ్బాయి దగ్గర ఉన్న లెన్స్ కంటే బెటర్ లెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఫోటో ఈ అబ్బాయి తీసింది బెటర్గా వచ్చింది. రీజన్, వాళ్ళు 72 గంటలు వెయిట్ చేయలేకపోయారు. బర్డ్ వస్తుంది బాయ్, ఎంతసేపు వస్తుంది. ఈ అబ్బాయి కాదు, నాకు ఫోటో కావాల్సిందే. దాన్ని నేను కమిట్మెంట్ అంటానండి. పేషెన్స్ కావాలి అంటే కమిట్మెంట్ యొక్క బై ప్రోడక్టే పేషెన్స్ అండి. కమిట్మెంట్ అంటే కమ్ వాట్ మే, ఏదేమైనా సరే, నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. సో పేషెన్స్ కావాలి అంటే నెంబర్ 1 ఈజ్ కమిట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి పేషెన్స్ బై ప్రోడక్ట్. నెంబర్ 2, ఆ టైం ఫ్రేమ్ మన మైండ్కి చెప్పాలండి. ఎక్స్పెషల్లీ సక్సెస్ అనగానే వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఆ టైంను మనం చాలా తక్కువ పెట్టుకుంటాం, చాలా 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 తక్కువ పెట్టుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షూర్. వినటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, రైట్? ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా ప్రాక్టీస్ చాలా అవసరం. చాలా. ఆ ప్రాక్టీస్కి పేషెన్స్ చాలా అవసరం, రైట్? చాలా సంవత్సరాల క్రితం నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఒక తబలా కాన్సర్ట్కి వెళ్ళాను. నాకు ఆ తబలా నుంచి వచ్చే ఆ మ్యూజిక్, ఆ సౌండ్ నాకు బాగా నచ్చింది. ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చెప్తా. సో తబలా నేర్చుకుందామని ఆ రోజు ఆయన గారు తబలా వాయించిన ఆయన గారి దగ్గరికి నేను వెళ్ళా. అయ్యా నాకు తబలా నేర్పండి. నేను కాదు, నాకు నేర్పిన గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు. సార్ ఆయన గారి దగ్గరికి వెళ్ళా. పండిత్ రాజగోపాల్ కల్లూర్కర్ ఆయన గారి పేరు, మా గురువు గారి పేరు. సార్ నేను తబలా, నాకు అప్పుడు 26 ఏళ్ళు ఏమో. సార్ నేను తబలా నేర్చుకోవాలనుకుంటున్నా, నేర్పుతా, ఇబ్బంది ఏం లేదు, కానీ పేషెన్స్ ఉండాలి రోయ్. నో ప్రాబ్లం, మస్తు పేషెన్స్ ఉంది. మన లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఎట్లుంటాయో మ్యూజిక్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి. తబలాలో ఆయన నాకు ఫస్ట్ నేర్పిన ఆల్ఫాబెట్, నాకే కాదు ఎవరికి నేర్పిన ఫస్ట్ నేర్పే ఆల్ఫాబెట్ ఏంటంటే నా. ఓకే, ఆయన అన్నారు కశ్యప్ ఫస్ట్ ఆల్ఫాబెట్ నా. తబలాలో ఒక స్మాల్ డ్రమ్ ఉంటుంది, ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది, రైట్? నా ఈ స్మాల్ డ్రమ్ మీద ఇలా వేలు పెట్టి ఇలా ప్లే చేస్తే నా అనే సౌండ్ వస్తుందిరా. సింపుల్, ఏముంది దీనికి, పెద్ద పేషెన్స్ ఏముంది, పెట్టి కొట్టాం రాలా. నా అంటే తబలా నానా అంది. గట్టిగా కొడుతున్నా, మా గురువుగారు నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. పేషెన్స్ పోయింది నాకు, నిమిషంలోనే పేషెన్స్ పోయింది. ఆయన అన్నారు తబలాని కొట్టకూడదురా, వాయించాలి. మళ్ళీ ఆయన ఏదో టెక్నిక్ నేర్పారు, అరే ఇలా వాయిస్తే వస్తుంది. సరే, ఒక 10-15 నిమిషాల్లో నా అనే సౌండ్ ప్రొడ్యూస్ చేశా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, సక్సెస్ అయ్యాం. గురుగారు నెక్స్ట్ ఆల్ఫాబెట్, హీ సెడ్ నో, పేషెన్స్. ఈ ఆల్ఫాబెట్ని మీడియం స్పీడ్లో 2 నిమిషాలు వాయించు. ఎంతసేపు అండి? 2 minutes. 2 minutes 120 seconds పెద్ద ఇదే. నేనేమన్నా అంటే 2 minutes, అది కూడా మీడియం స్పీడ్ అంటే నా 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 ఇంతే. ఇట్లా 2 నిమిషాలు, వెరీ ఈజీ. గురుగారు నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ ఆల్ఫాబెట్ రెడీగా ఉండండి, నేను వాయించేస్తా. నా 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 30 సెకండ్లలో నాకు సౌండ్ పోయింది. ఎందుకంటే ఈ మీడియం నర్వ్ పెయిన్ అవటం మొదలుపెట్టింది, షోల్డర్ ఏక్ అవటం మొదలుపెట్టింది. 30 సెకండ్లే, ఒకటే ఆల్ఫాబెట్, 30 సెకండ్లు మీడియం స్పీడ్, అయిపోయింది పని. ఆయన అన్నారు నీకు వారం టైం ఇస్తున్నా, నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేటప్పటికి 2 నిమిషాలు ఇదే ఆల్ఫాబెట్ నువ్వు వాయించాలి మీడియం స్పీడ్లో ఆగకుండా.
రోజుకి 45 నిమిషాల నుంచి 60 మినిట్స్ వరకు నేను రోజు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. చేస్తే ఎన్ని రోజులు? వారం రోజులు చేస్తే ఒక్క ఆల్ఫాబెట్ ఓన్లీ 2 మినిట్స్ వాయించడానికి సరిపోయింది. బా రైట్? పేషెన్స్. నా స్లోగా క్లాసెస్ నేర్చుకోవటం మొదలు కొన్ని సంవత్సరాలు అయింది, 2-3 సంవత్సరాలు అయింది, కొద్దో గొప్ప తెలిసిందే. ఆయన గారు అన్నారు, అరే నేను ఇవాళ నీకు ఒక అద్భుతమైన కాంపోజిషన్ నేర్పుతా, దాన్ని తుకుడా అంటారు. తుకుడా అంటే చిన్న పీస్, అదొక ½ మినిట్ 1 మినిటే ఉంటుంది, కానీ చాలా ఫాస్ట్గా వాయించాలి. ఆయన అన్నారు, నేను కర్ణాటకలో ఒక న్యూస్ ఛానల్కి నేను ఒకటి కంపోజ్ చేశాను. న్యూస్ వచ్చేటప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, నేను అది నీకు నేర్పుతా. ఆయన నార్మల్గా నేర్పే విధానం ఏంటంటే ఆయన చెబుతారు, ఆ రిథమ్ ఏంటో చెబుతారు, మేము రాసుకుంటాం, రాసుకున్న తర్వాత చేతి మీద ప్రాక్టీస్ చేస్తాం, రిథమ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత తబలా ఇస్తారు. రైట్? ఆయన గారు కూర్చున్నారు, నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే అది పుస్తకాల్లో దొరికేది కాదు. రైట్? ఆయన ఓన్ కాంపోజిషన్. ఆయన కళ్ళు మూసుకొని మొదలుపెట్టారు. ఇట్ గోస్ లైక్ దిస్, ఇట్ గోస్ దిస్ వే. ధతిన్ తాకిడతకతా ధాతిరికిడతకతా తిరికిడతక తిరికిడతకతా తిరికిడ ధాతిద్ధా దాదిందిందా దాతిద్ధా తిరికిడతకతా తిరికిడధా దాదిందిందా దాతిద్ధా తిరికిడతకతా తిరికిడధా దాదిందిందా దాతిద్ధా. ఆయన కళ్ళు తెరిచారు, నేను నోరు తెరిచా. రాసావా? ఏంటి రాసేది? మీ మొహం ఎట్లుందో ఏమర్థం కాకుండా బ్లాంక్. ఫస్ట్ చెప్పిన ధా, లాస్ట్ చెప్పిన ధా తప్ప నాకేం అర్థం కాల. అప్పటికి నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 3 సంవత్సరాలు. బా ఈ స్పీడ్లో ఇది కూడా ఫుల్ స్పీడ్ కాదండి. ఇప్పుడు నేను రిసైడ్ చేసింది ఫుల్ స్పీడ్ కాదు, ఇది ఒక 70% స్పీడ్ మాత్రమే. ఈ స్పీడ్లో రిసైట్ చేయటానికి నాకు కొన్ని వారాల ప్రాక్టీస్ పట్టింది. బా ప్లే చేయడానికి ఇంకెంత పట్టాలి? ఆయన అన్నారు, అరే నువ్వు 3 ఏళ్లలో తబలా మాంత్రికుడు అయిపోదాం అనుకుంటున్నావా? పేషెన్స్. యూఆర్ గెటింగ్ నా? కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయంగా 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 ఆ లెవెల్లోకి స్కిల్ వస్తుందండి. సక్సెస్ అనేది ఎప్పుడైనా ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే రావచ్చేమో, కానీ అది నిలబడదు. ఎప్పుడైతే కాన్స్టాంట్ సక్సెస్ కోసం, ఎప్పుడూ ఉండే సక్సెస్ కోసం మనం ఏం పెట్టుకుంటామో అప్పుడు పేషెన్స్ ఈజ్ గ్యారంటీడ్ అండి. మైండ్ ఆటోమేటిక్గా ఇస్తుంది. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒకటి తబలా ప్రాక్టీస్, నెంబర్ 2 ఫోటోగ్రఫర్. ఇందాక మీరు చూసిన ఫోటోగ్రఫర్. ఏది సాధించాలన్నా పేషెన్స్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ కీ అండి. అది ఏ డోర్నైనా ఏ లాక్నైనా ఓపెన్ చేయగలదు. దట్స్ అ మాస్టర్ కీ ఫర్ సక్సెస్ ఈజ్ పేషెన్స్. మళ్ళీ చెప్తున్నా, పేషెన్స్ కావాలంటే నెంబర్ 1 కమిట్మెంట్ ఉండాలి, నెంబర్ 2 ఆ టైం ఫ్రేమ్ మన మైండ్కి చెప్పాలి. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో పేషెన్స్ ఈజ్ ఆటోమేటిక్. సూపర్బ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.